హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో 1000 సంవత్సరాల పురాతనమైనటువంటి శివాలయాన్ని దర్శించుకోబోతున్నామండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంద్రేశ్వర దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని ఇంద్రేశం గ్రామంలో ఉందండి. ఈ ఆలయం హైదరాబాద్ నగరంలోని పటాన్చెరువు నుంచి అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు కాకతీయ యొక్క నిర్మాణ శైలిలో ఉన్న తోరణం ఉన్న ద్వారం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకతీయుల యొక్క 2వ ఏకశిలా తోరణంగా కూడా చెబుతారు. సహజంగా ఇలాంటి కాకతీయుల కాలం నాటి ఏకశిలా తోరణాలని మనం కాకతీయ రాజులు పరిపాలించిన వరంగల్లో వీటిని చూడవచ్చు. తర్వాత ఈ ఆలయంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి ఆలయం అని చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయానికి ముందు ఏకశిలతో తయారైన పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ధ్వజస్తంభంపై ముందు వైపు ఒక డమరుకాన్ని కూడా చెక్కబడి ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ధ్వజస్తంభం పరిసరాల్లో కూడా శివలింగాలు, అలాగే శివలింగానికి సంబంధించినటువంటి పానపట్టాలు, మిగిలిన పురాతనమైనటువంటి విగ్రహాలు కూడా చెల్లాచెదురుగా పడి ఉండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. దీనికి కారణం గుప్త నిధుల కోసం దుండగులు వీటిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఈ ఆలయం యొక్క చరిత్రను, ప్రాముఖ్యతను తెలుసుకొని గ్రామ ప్రజలందరూ సామూహికంగా ఒక కమిటీగా ఏర్పడి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అలాగే దుండగులు ధ్వంసం చేసిన ఒక పెద్ద శివలింగాన్ని కూడా ఈ ఆలయ ఆవరణలోనే మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఈ శివలింగానికి ఎదురుగా ఒక అందమైన పెద్ద నందిని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఆలయంలో గర్భాలయానికి ముందైతే నంది టీవీగా కూర్చొని ఆ పరమశివుణ్ణి చూస్తూ ఉంటుంది. గర్భాలయంలో పరమశివుడు సర్వాలంకరణ భూషితుడై మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయాన్ని మనం ప్రదర్శన చేసేటప్పుడు దక్షిణామూర్తి, అర్ధనారీశ్వర స్వరూపుడు, లింగోద్భవమూర్తి, ఇలా పరమశివుడే రకరకాల మూర్తుల స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయం ఒక ఎత్తైన పెద్దటి ఒక రాతి గుట్ట మీద విశాలమైన స్థలంలో నిర్మించబడి ఉంది. ఆలయం యొక్క పరిసరాలు ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆలయంలో విశాలమైన స్థలం ఉండడం వల్ల ఇక్కడే సామూహికంగా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆలయం ప్రక్కనే చిన్న గోశాల కూడా ఉంటుంది. పర్వదినాల్లోనే కాకుండా మామూలు రోజుల్లో అయితే చుట్టుపక్కల గ్రామ ప్రజలు వారి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడే స్వామివారికి ప్రసాదం వండి స్వామివారికి నివేదించి అందరికీ ప్రసాదాన్ని పంచడం కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఈ ఆలయం దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉంది. ఈ చెరువులో కలువ పువ్వులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి.
శివరాత్రి సందర్భంగా కూడా రుద్రాభిషేకాలు, విశేష పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాస ఉత్సవాలు, కార్తీక మాస దీపారాధనలు ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ఈ చెరువు గట్టు మీద నుంచే మనం దేవాలయానికి వెళ్ళే మార్గంలో పెద్ద పెద్ద శిలలపై సహజంగా ఏర్పడిన అమ్మవారు, హనుమంతుల వారి విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఇంతకుముందు ఒక పెద్ద వినాయక విగ్రహం కూడా ఉండేదని చెబుతారు. కానీ దుండగుల యొక్క ధ్వంసంలో ఈ విగ్రహం ఇప్పుడు కనిపించడం లేదు. ఈ ఆలయాన్ని సెలవుల్లో దర్శించడానికి హైదరాబాద్కి దగ్గరలో ఉండే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందండి. సాధారణంగా ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ ఆలయాలను దర్శించడం వల్ల మనకు ఆనాటి రాజుల యొక్క శిల్పకళా వైభవాన్ని, మన యొక్క చరిత్రను, సంస్కృతిని తెలుసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు మీ చుట్టుపక్కల ఉన్న ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.